కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సమర్థుని జీవయాత్ర. కథ మొదలు పెడదాం. జనసాంద్రతో బాగా రద్దీగా ఉన్న ఆ జంక్షన్లో వాహనాలు ఒకదానిని మించి మరొకటి శరవేగంతో దూసుకుపోతున్నాయి. పక్క మనిషిని పట్టించుకునే తీరిక ఓపిక లేని సమాజానికి సజీవ సాక్ష్యంగా ఉరుకులు పరుగులతో వాయువేగాన్ని మించి ముందుకు సాగిపోతున్నారందరూ. అందరి మొహాల్లోనూ ఒకటే ఆరాటం. తమ జీవితాన్ని మరింత వేగంగా మెరుగ్గా మలుచుకోవాలనే ఆతృత సుస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. అందరూ తమ గమ్యాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలనే తాపత్రయం కనిపిస్తుంది. అదే రోడ్డు మీద ఊపిరి సలపని ఊహలకు, లెక్కకందని ఆశలకు అతీతంగా జీవించే మనోహర్ తన ఆఫీస్ పని ముగించుకుని కారులో ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నారు. మనోహర్ ఓ ప్రముఖ బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తూ కాస్త బాధ్యతని జోడించి ఆహ్లాదంగా నిష్కల్మషంగా బ్రతికేయడమే అతని లైఫ్ ఫిలాసఫీ. మనోహర్ మనసున్న మంచి మనిషి, అలాగే రచయిత కూడా. రచనా వ్యాసంగమే అతని ఒంటరి జీవితానికి దొరికిన ఏకైక ఆలంబన. మనోహర్ తన చుట్టూ చోటు చేసుకున్న ప్రతి విషయాన్ని, ప్రతి సంఘటనని ప్రత్యేక దృష్టికోణంలో దర్శిస్తుంటాడు. అంతేకాకుండా తోటి సంఘజీవిగా తన వంతు సామాజిక బాధ్యతని నిర్వర్తిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే రోడ్డు మీద ఓ సంఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారుకి ఆకస్మికంగా కుక్క అడ్డుగా వచ్చింది. దాంతో ఆ కారు సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ కారు వెనుకనే వేగంగా వస్తున్న లారీ కారుని బలంగా ఢీకొట్టింది. అంతే, పెద్ద శబ్దం భయంకరంగా వినిపించింది. ఒక్కసారిగా జనమందరూ ఆ ప్రదేశానికి పరుగు తీశారు. తన కారులోంచి ప్రమాదాన్ని గుర్తించిన మనోహర్ తన కార్ని రోడ్డుకి ఓ పక్కగా ఆపి ప్రమాదానికి గురైన కారు దగ్గరకు వేగంగా పరుగెత్తుకెళ్ళాడు. ఓ పెద్దాయన ఆ కారులో చిక్కుకుపోయి ఉన్నాడు. అతనికి సుమారుగా 55 ఏళ్లుంటాయి. అతని తలకు పెద్ద గాయమై మొహమంతా రక్తం ధారలు కట్టింది. మనోహర్ కారులో చిక్కుకుపోయి ఉన్న అతన్ని బయటకు తీయడానికి డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు. కానీ డోర్ తెరుచుకోలేదు. మనోహర్ డోర్ తెరవడానికి గుమికూడిన కొందరిని సాయం కోరాడు. కొంతమంది కాస్త సంశయంతో ముందుకు రాగా వారి సాయంతో కారు డోర్ని అతి కష్టం మీద తెరిచాడు. వెంటనే 108కి కాల్ చేసి వివరాలు చెప్పాడు. మనోహర్ తన చేతురుమాలు తీసి రక్తం ఓడుతున్న అతని తలకి కట్టాడు. ఆ పెద్దాయన ఆయాసంతో రొప్పుతున్నాడు. మనోహర్ అతన్ని తన ఒడిలోకి తీసుకుని మీకేమీ కాలేదు, భయమేమీ లేదు అంటూ ధైర్యం చెప్తూ మనోనిబ్బరాన్ని కలిగిస్తున్నాడు. ఇంతలో సైరన్ మోతతో అంబులెన్స్ వచ్చింది. అతన్ని జాగ్రత్తగా స్ట్రెచర్పై పడుకోబెట్టి గబగబా అంబులెన్స్లోకి చేర్చాడు. అప్పటికే ఆ అంబులెన్స్లో మరో పేషెంట్ ఉండడంతో అంబులెన్స్తో వచ్చిన కేర్ టేకర్ ఎవరో ఒకరిని తనతో రమ్మనమని కోరాడు. ఎవరికి వారు తమకు వీలు కాదంటూ వెనక్కు వెళ్ళిపోయారు. మనోహర్ మరో ఆలోచన లేకుండా తను వస్తున్నానని చెప్పాడు. అతను లోపల కూర్చున్నాక అంబులెన్స్ బయలుదేరింది. సైరన్ మోగుతూ ప్రమాదానికి గురైన ఆ పెద్దాయన గజగజ వణికిపోతూ శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంబులెన్స్ కేర్ టేకర్ ఆక్సిజన్ వైపు ముక్కుకి నోటికి తగిలించి అతని మొహం మీద దారాలు కట్టిన రక్తాన్ని కాటన్తో తుడుస్తున్నాడు. మనోహర్ ఆ పెద్ద మనిషి పక్కనే కూర్చొని ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అతని శరీరం సన్నగా వణుకుతోంది. ఆ వ్యక్తి అంత అవస్థలోనూ మనోహర్ వంక కృతజ్ఞతాభిపూర్వకంగా చూశాడు. అతను భయంతో సన్నగా మూలుగుతున్నాడు. క్రమేపీ అతని కళ్ళు మగతతో మూతలు పడిపోతున్నాయి. మనోహర్ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించటం కోసం అతని ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. రీసెంట్ కాంటాక్ట్స్లో ఉన్న అతని కూతురికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కలిగించాడు. మనోహర్ ఆమె సూచించిన హాస్పిటల్కు అంబులెన్స్ని పోనిమ్మన్నాడు. అంబులెన్స్ ఆ హాస్పిటల్ ముందర ఆగిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న ఆస్పత్రి సిబ్బంది హడావిడిగా ఆ పెద్దాయన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. అప్పుడు చూశాడు మనోహర్ ఆందోళన కనిపించిన రమణిని. యాక్సిడెంట్కి గురైన ఆ పెద్దాయన
రమణి కన్న తండ్రేనని అవగతం కావడానికి మనోహర్కి అట్టే సమయం పట్టలేదు. రమణి ఒకప్పుడు తనెంతో గాఢంగా ప్రేమించిన కలల రాణి మనోహర్ వైపు హృదయపూర్వకంగా చూస్తూ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకుంది. మౌనంగా ఆమె కళ్ళల్లో నీరు తెరలు తెరలుగా చిప్పిల్లుతున్నాయి. తన తండ్రికి ఏమీ కాదన్న కొండంత నమ్మకాన్ని కలిగిస్తూ ఎంతో ఉపశమనమిచ్చాడు మనోహర్. రమణికి అండగా హాస్పిటల్లోనే ఉండిపోయాడు. మనోహర్లో తమ ఇరువురి గతానికి సంబంధించిన ఆలోచనలు ముసురుకున్నాయి. అది సాగర తీరం. చాలామంది యువతీ యువకుల్లో కొంతమంది పెద్దవాళ్ళు సైతం ఉల్లాసంగా ఉత్సాహంగా బాధలన్నీ మర్చిపోయి ఆ సముద్రపు ఒడ్డున చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ సేద తీరుతున్నారు. అక్కడి వాతావరణానికి విరుద్ధంగా మనోహర్ అంతరంగం ఆ సముద్రాన్ని తలపిస్తూ అల్లకల్లోలంగా ఉంది. అతని పక్కనే ఉన్న ఇసుక తెన్నెలపై కూర్చున్న రమణి గొంతు విప్పుతూ చాలాసేపటిగా తమ మధ్య నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, డాడీకి ఎంతో చెప్పి చూశాను. మన పెళ్ళి కావాలంటే నీకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఇష్టపడే ఆ సాహిత్యాన్ని పూర్తిగా వదిలిపెడితేనే మన వివాహానికి ఒప్పుకుంటానన్నారు అంది. రమణి మనోహర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలు విషయాన్ని ధృవపరిచింది. ఆమె మాటలకు గొంతు పెగల్చుకోలేక మనోహర్ మౌనంగా ఉండిపోయాడు. అతని మొహంలో అంతులేని నిరాశ నిస్పృహలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. హృదయమంతా బాధతో బరువెక్కిపోయింది. రమణి అతని మౌనాన్ని భగ్నం చేస్తున్నట్టుగా, వేదనని 1000 రెట్లు అధికం చేస్తున్నట్లుగా, మను, నీకు నేను కావాలో నీ సాహిత్యం కావాలో స్పష్టంగా తేల్చుకో నిష్కర్షగా చెప్పింది. రమణి మాటలకు మనోహర్ శరీరంలో కించిత్ కూడా చలనం లేకుండా ఉన్న చోటునే స్థాణువైపోయాడు. అతని మనసు వేదంతో రోదిస్తోంది. తన కంట్లోంచి నీళ్లు బయటకు రాకుండా అతను చేస్తున్న విశ్వప్రయత్నం విఫలమైనట్లుగా నెమ్మదిగా ఉబికుబికి ఊటలా తన్నుకొస్తున్నాయి. మనోహర్ తన మానసిక స్థితిని గమనించని రమణి తన ధోరణిలో చెప్పుకుపోతుంది. నువ్వు మంచి రచయితవే కావచ్చు, మంచి కుటుంబీకుడివి కావాలన్నదే నాన్న ఆలోచన. నువ్వు జీవితంలో ఎన్నడూ సాహిత్యం జోలికి పోకూడదన్నదే నాన్నగారి ముఖ్యమైన షరతు. అలా అయితే మనిద్దరి పెళ్లి జరిపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పమన్నారు అని మధ్యలో ఆగిపోయింది. మన పెళ్లికి సాహిత్యానికి ముడిపెట్టడం చాలా కష్టంగా ఉంది. ఇబ్బందిగా గొంతు పెగల్చుకున్నాడు మనోహర్. ఈ విషయంలో నేను నాన్నతో విభేదించలేను. వాళ్ళెంతో జీవితాన్ని చూసిన వాళ్ళు. నేను నాన్న మాటను జవదాటలేను. నాన్నను మెప్పించి ఒప్పించాల్సిన బాధ్యత నీదే అంది రమణి తన తండ్రి మాటనే కొంతవరకు సమర్థిస్తూ. కథలు, కవిత్వం రాసే వాళ్ళంటే ఎందుకంత చులకన భావన మీ నాన్నగారికి? ఆవేదనగా అడిగాడు మనోహర్. రమణి ఏం మాట్లాడలేదు. ఆమె మౌనం అర్థమైనట్టుగా మనోహర్ ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎవరూ లేని నాకు సాహిత్యమే నన్ను నాన్నలా పాలిస్తోంది, అమ్మలా లాలిస్తోంది. అదే నాకున్న ఏకైక ఆలంబన, ఐశ్వర్యం అంటూ ఆ రోజు అలా ఆమె నుండి భారంగా దూరమైపోయాడు. 3 ఏళ్ల కిందట జరిగిన ఆ సంఘటన తాలూకు చేదు జ్ఞాపకాల నుండి అతన్ని వేరు చేసినట్లుగా ఆ ఐసీయూ గదిలోంచి ఓ నర్సు గబగబా బయటకు వచ్చి, మీలో ఎవరికైనా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా? రమణి మనోహర్లను ఉద్దేశిస్తూ అడిగింది ఆతృతగా. ఆమెకు బదులిస్తున్నట్టుగా ఇద్దరూ ఒకేసారి లేదు అన్నారు నీరసం ధ్వనించిన స్వరంతో. వారు చెప్పింది విన్న ఆ నర్స్, మా హాస్పిటల్ స్టోర్లో కానీ, బయట బ్లడ్ బ్యాంకుల్లో కానీ ఈ బ్లడ్ అందుబాటులో లేదు. అర్జెంటుగా ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కావాలి. మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే కనుక్కోండి. టైం లేదు అందామె. రమణి, మనోహర్ ఇద్దరూ గబగబా తమ ఫోన్లను చేతిలోకి తీసుకుని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేశారు. ఎంతో ఆర్భాటంగా. ఫలితం మాత్రం శూన్యం. ప్రతి ఒక్కరి నుండి తమది ఆ బ్లడ్ గ్రూప్ కాదనే సమాధానం వారిద్దరినీ మరింత నిస్తేజానికి గురిచేసింది. ఇంతలో ఆ హాస్పిటల్లోని స్టాఫ్ అంతా హడావిడి పడుతున్నారు. ఆ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రవికిరణ్ అన్ని వార్డులను విజిట్ చేస్తున్నారట. సిబ్బందంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇంతలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ రవికిరణ్
తన ఆకస్మిక తనిఖీలో భాగంగా ఐసీయూ గదికి దగ్గరగా వస్తున్నారు. రమణి, మనోహర్ల తమ దగ్గరగా వస్తున్న అతనికి గౌరవ సూచకంగా పక్కకు నిల్చున్నారు. పేషెంట్లకు సంబంధించిన కొంతమంది డాక్టర్ రవికిరణ్ను నమస్కరిస్తున్నారు. అతను తన సౌమ్యమైన చిరునవ్వుతో ముందుకు నడుస్తున్నాడు. అతడు తెల్లటి కోట్లో చాలా హుందాగా కనిపిస్తున్నాడు. అతని పక్కన కొంతమంది డాక్టర్లు వినయంగా ఏదో చెప్తున్నారు. అతను ఓ డాక్టర్ కావడంతో వాళ్ళు చెప్తున్నది శ్రద్ధగా వింటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. రమణి, మనోహర్లు నిల్చున్న ఐసీయూ గదిని దాటి ముందుకు సాగిపోతుండగా ఏదో గుర్తు వచ్చినట్లుగా చప్పున ఆగిపోయాడు. అతని వెంట నడుస్తున్న ఆస్పత్రి సిబ్బంది అంతా అతనితో పాటు ఆగిపోయారు. అందరిలోనూ అప్రమత్తత. వెనక్కి తిరిగిన డాక్టర్ రవికిరణ్ మనోహర్ వైపు తేరిపార చూస్తున్నాడు. అతని వెంట నడుస్తున్న ఓ డాక్టర్ చూపులు అర్థం కానట్టుగా వాట్ హ్యాపెండ్ సార్ అడిగాడు కాస్త ఆశ్చర్యంగా. డాక్టర్ రవికిరణ్ సాలోచనగా మనోహర్కు దగ్గరగా అడుగులు వేశాడు. అతన్ని వెనుకున్న స్టాఫ్ అంతా అతన్నే అనుసరించారు. అప్పటికే ఇదంతా గమనించిన రమణి, మనోహర్లు తమ దగ్గరకు వస్తున్న డాక్టర్ రవికిరణ్ని విస్మయంతో చూశారు. వారిద్దరినీ సమీపించిన డాక్టర్ రవికిరణ్, మీరు ఓ ప్రముఖ రచయిత మనోహర్ గారా? అడిగాడు తన అనుమానాన్ని నివృత్తి చేసుకుంటున్నట్టుగా. అతని ప్రశ్నకు అవునండి అని మనోహర్ అయోమయంగా మొహం పెట్టి బదులిచ్చాడు. నా పేరు డాక్టర్ రవికిరణ్. నేను సాహిత్యానికి వీరాభిమానిని. మీరు రాసిన రచనలు మిస్ కాకుండా చదువుతాను అంటూ తనని మనోహర్కు పరిచయం చేసుకుంటూ ఉద్వేగంగా అన్నాడతడు. అంత పెద్ద హాస్పిటల్ ఎండీ ఎటువంటి ఈగో లేకుండా మాట్లాడేసరికి ఎలా స్పందించాలో మనోహర్కు అర్థం కాలేదు. కొన్ని క్షణాల అనంతరం మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నట్టుగా చిన్నగా నవ్వేశాడు. ఏమైంది మనోహర్ గారు? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. బ్లడ్ గ్రూప్ అడిగిన నర్స్ ముందుకు వచ్చి, ఇతనికి కావలసిన మనిషికి ఏబీ నెగిటివ్ బ్లడ్ అర్జెంటుగా కావాలి సార్. ప్రస్తుతానికి ఆ బ్లడ్ గ్రూప్ అందుబాటులో లేదు అంటూ మనోహర్ సమస్యను వివరంగా చెప్పింది. ఆమె చెప్పినది విని డాక్టర్ రవికిరణ్ నుదిటిపై చేతిని ఆనించుకొని, బ్లడ్ బ్యాంకులన్నింటినీ కాల్ చేశారా? అలాగే ఆ గ్రూప్ సంబంధించిన వారి కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేశారా? విషయాన్ని పరిష్కరించే దిశానిర్దేశం చేస్తూ అడిగాడు. ఎస్ డాక్టర్. మన దగ్గర ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్కు సంబంధించిన 2 కాంటాక్ట్ నెంబర్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఒక ఆయన అబ్రాడ్లో ఉంటున్నారు సార్ అందామె వినయంగా డాక్టర్ రవికిరణ్ విషయాన్ని విశదీకరిస్తూ. నో ప్రాబ్లం. నాది అదే బ్లడ్ గ్రూప్ కదా. ఆ ఏర్పాట్లు చూడండి. పదండి నేను వస్తున్నాను అన్నాడు డాక్టర్ రవికిరణ్ ఆ నర్స్ని అనుసరించమని చెప్తూ. అతని మాటలకు అతని వెంట ఉన్న సిబ్బంది అంతా ఆశ్చర్యంగా చూశారు. అంతవరకు ఎవరో తెలియని ఒక మామూలు రచయిత కోసం తమ ఎండీ ఇంతలా స్పందించటాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ రవికిరణ్ కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్థం కాక మనోహర్ తన 2 చేతులెత్తి అతనికి దండం పెట్టాడు. అతను మనోహర్ను వారిస్తున్నట్టుగా, మీలాంటి గొప్ప సాహితీమూర్తులకు మాలాంటి వాళ్ళే దండం పెట్టాలి. మీ రచనలు ఆలోచింపచేస్తాయి, హృదయానికి హత్తుకుంటాయి అన్నాడు. డాక్టర్ రవికిరణ్ మనోహర్ మొబైల్ నెంబర్ తీసుకుని తన మొబైల్ నెంబర్ ఇస్తూ, ఏమైనా సమస్య ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు అంటూ అభిమానం కూడిన నిండైన భరోసానిస్తూ అతను వెళ్ళిపోయాడు. మనోహర్ ఆ రాత్రంతా రమణికి తోడుగా ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. తెల్లవారుజామున లేచి సాయంత్రం వస్తానని ఇంటి ముఖం పట్టాడు. ఐసీయూలో ఉన్న వీరభద్రం కళ్ళు తెరిచాడు. కొంచెం తేరుకున్నాక రమణి తన తండ్రికి జరిగినదంతా చెప్పింది. ఆ రోజు రచయిత అయినందుకు గాను అతని ప్రేమని నిర్దాక్షిణ్యంగా తను తిరస్కరించిన మనోహర్ తన పట్ల చూపించిన అభిమానానికి, చొరవకి చాలాసేపు ఆలోచనలో పడిపోయాడు వీరభద్రం. మనోహర్లోని ఏ రచయితను తాను వద్దనుకున్నాడో ఆ రచయిత అనే గుర్తింపే ఈనాడు తనని ప్రాణాలతో నిలబెట్టిందన్న విషయం వీరభద్రాన్ని మరింత వేదనకు గురిచేసింది.
ఆ రోజు సాయంత్రం నాన్నగారు రమ్మంటున్నారంటూ రమణి నుండి మనోహర్కి ఫోన్ కాల్ వచ్చింది. మనోహర్ ఆఫీస్ పని ముగించుకొని ఆ సాయంత్రమే ఆసుపత్రికి వెళ్ళాడు. రమణి అతని కోసమే ఎదురు చూస్తుంది. బెడ్ మీద పడుకున్న వీరభద్రం మనోహర్ రాగానే ఓపిక చేసుకొని లేచి కూర్చున్నారు. మనోహర్ని చూడగానే ఏమీ మాట్లాడకుండా కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏదో తెలియని అపరాధ భావంతో పుడిగిపోయిన తన గొంతుని నెమ్మదిగా పీల్చుకున్నారు. బాబు, రచయితల గురించి తప్పుగా భావించుకొని మిమ్మల్నిద్దరినీ ప్రేమకు దూరం చేశాను. రచయితలంటే సిగ్గు, మొహమాటాలతో అంతర్గతంగా, బాహ్యంగా ఎదగడం చేతకాని వారని, తను జీవితం గురించి ఆలోచన లేకుండా కేవలం సమాజం మార్పు కోసమే కేవలం అక్షరాలతో కుస్తీలు పట్టే చేతకాని వారని ఒకప్పుడు నమ్మాను. ఈరోజు నీవు చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. ఈ ఆసుపత్రి ఎండీ గారే రక్తమిచ్చి ప్రాణం పోశారంటే మీ ఔన్నత్యమే అన్నారు పశ్చాత్తాపంతో నిండిన స్వరంతో. కొద్దిసేపు ఆ గది గాఢమైన శబ్దంతో నిండిపోయింది. కొన్ని క్షణాల అనంతరం మళ్ళీ ఆయనే కలగజేసుకుంటూ మీలాంటి అక్షర శిల్పులు నూతన సమాజానికి ప్రగతి పాటలు వేసే చరిత్రకారులుగా నిలుస్తారు అన్నారు వీరభద్రం గారు మనోహర్ని మెచ్చుకోలుగా చూస్తూ. తన ప్రేమను, అభిరుచిని అర్థం చేసుకున్నందుకు నోట మాట్రాక మౌనంతో కృతజ్ఞతాభిపూర్వకంగా తన 2 చేతులెత్తి అతనికి మనోహర్ నమస్కరించాడు. వెంటనే మనోహర్, రమణి కలిసి వీరభద్రం పాదాలకు నమస్కరించారు. హృదయపూర్వకంగా హక్కున చేర్చుకొని అవధుల్లేని ఆనందంతో ఆశీర్వదించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.